Hey guys, welcome back to my channel. Guys, today's video ఏంటంటే నేను ఈరోజు పన్నీర్ 65 ఫ్రైడ్ రైస్ చేయబోతున్నా. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి చూసేయండి. ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కొరియాండర్, పెప్పర్ పౌడర్, కొంచెం సాల్ట్, క్యారెట్, క్యాప్సికమ్ and ginger garlic paste, green chili, onions, spring onions, beans and soya sauce and కొంచెం ఆయిల్ అండ్ పన్నీర్ పీసెస్ ఆల్రెడీ కట్ చేసి పెట్టాను అండ్ కబాబ్ పౌడర్ కూడా మిక్స్ చేసి పెట్టాను. సో ఇప్పుడు పన్నీర్ పీసెస్ ఏదైతే మనం మిక్స్ చేసుకున్నామో కబాబ్ పౌడర్ అందులో డిప్ చేసుకొని అన్నీ డీప్ ఫ్రై చేసుకుందాం ఆయిల్లో. నేనైతే ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టాను, మీకు ఒకసారి చూపిస్తున్నాను. సో ఇలా ఫ్రై చేసి అన్నీ పెట్టుకోవాలి రెడీగా. అండ్ కుక్డ్ రైస్ కూడా. గాయ్స్, కుకింగ్ స్టార్ట్ చేసే ముందు అష్వాన్ నుంచి మనకి ఒకరు గిఫ్ట్ అయితే ఇచ్చారు. సో ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి చూద్దాం. ప్యాకేజింగ్ అయితే చూడడానికి చాలా బాగుంది. ఇప్పుడు అన్బాక్స్ చేసి చూద్దాం. ప్యాకేజింగ్ ఫ్రంట్ సైడ్లో ఇలా లోగో అయితే ఇచ్చారు. అజ్వాన్ ఇన్స్పైర్డ్ బై నేచర్ అని ఉంది. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. ఇది మనం గిఫ్టింగ్ పర్పస్కి కూడా యూస్ చేయొచ్చు. ఈ బాక్స్ పైన వచ్చేసి ఇలా దుబాయ్ బుర్జ్ ఖలీఫా ఉంది. ఇందులో చాక్లెట్స్ ఉన్నాయి అండ్ దీని ప్రైస్ మెన్షన్ చేయలేదు దీనిపైన. ఇది వచ్చేసి సీల్డ్ వచ్చింది. ఆల్రెడీ నేను ఓపెన్ చేశాను, ఒకసారి మీకు చూపిద్దామని చూపిస్తున్నా. సో వీళ్ళ షాప్లో ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఒకసారి వీళ్ళ షాప్ విజిట్ చేస్తే మీకు అర్థమవుతుంది. సో ఈ షాప్ అడ్రస్ వచ్చేసి రుద్రంపేట బైపాస్ రాజహంస అపార్ట్మెంట్ కింద ఉంటుంది, బెంగళూరు హైవేలో. సో ప్యాకేజింగ్ అయితే చాలా ఫ్యాన్సీగా ఉంది. సో చిన్నపిల్లలు అయితే చాలా అట్రాక్టివ్గా ఫీల్ అవుతారు ఇది గిఫ్టింగ్ పర్పస్గా మనం ఇస్తే. అండ్ దివాళీ గిఫ్ట్స్గా కూడా మనం ఇవ్వచ్చు. చాలా బాగుంది. సో వెరైటీస్ ఉన్నాయి. వీళ్ళ షాప్ విజిట్ చేస్తే మీకు కూడా అర్థమవుతుంది. సో ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తా ఎలా ఉందో. టేస్ట్ అయితే చాలా బాగుంది. సో ఇక్కడ చూడండి, చాక్లెట్స్ ఇలా ఇచ్చాడు. సో ఒకసారి తిని చూస్తాను. సో నట్స్ ఉన్నాయని ఇచ్చారు బాక్స్ పైన అయితే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. చూడండి, ఇక్కడ లోపల బాదం నట్స్ అయితే ఉన్నాయి. అండ్ దీని అడ్రస్ కూడా నేను ఒకసారి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చెక్అవుట్ చేయండి అండ్ విజిట్ కూడా చేయండి షాప్. అండ్ వీళ్ళ వెబ్సైట్ కూడా నేను యాడ్ చేస్తాను పైన, www.ashwanstore. ఇప్పుడైతే కుకింగ్ స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి సో ఇవన్నీ ఆయిల్ వేసి ఒక్కొక్కటి యాడ్ చేద్దాము. నేనైతే 4 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఏదైతే కట్ చేసుకున్నామో అన్నీ ఒక్కొక్కటి యాడ్ చేస్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి ఫైన్లీ చాప్డ్ ఆనియన్స్ అయితే యాడ్ చేసా. అండ్ గ్రీన్ చిల్లీ 4 అండ్ బీన్స్ యాడ్ చేశాను ఫైన్లీ చాప్డ్. అండ్ ఫైన్లీ చాప్డ్ స్ప్రింగ్ ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్ అండ్ క్యారెట్ ఇవన్నీ వేసి ఆయిల్లో ఫ్రై చేసుకుందాము. ఫ్రై చేసిన తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేస్తాను. రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకొని ఆయిల్లో ఫ్రై చేయండి.
అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసి ఇవన్నీ ఫ్రై చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్. సో కొంచెం ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసిన తర్వాత పన్నీర్ 65 యాడ్ చేస్తున్నాను. సోయా సాస్ యాడ్ చేశాను. నేనైతే ఎక్కువ వేసేసాను హడావిడిలో. మీరు కొంచెమే వేసుకోండి. మిక్స్ చేసేసి బాగా ఇప్పుడు కుక్డ్ రైస్ అయితే యాడ్ చేద్దాము. అండ్ మధ్యలో కొంచెం గ్రీన్ చిల్లీ సాస్ యాడ్ చేశాను, స్పైసీ తక్కువ అనిపించింటే. అండ్ నెక్స్ట్ ఏదైతే మనం కుక్ చేసుకున్నామో రైస్ అది యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం బాగా మిక్స్ అయ్యేంత వరకు. సో ఇలా కలిపేసి ఇప్పుడు పన్నీర్ 65 ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను. అండ్ ఇది వచ్చేసి నా డైట్ రెసిపీ అయితే కాదు, ఒకసారి ట్రై చేద్దామని చేశాను. ఇప్పుడైతే సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసుకున్నాను. ఆనియన్స్తో సర్వ్ అయితే చేసుకున్నాను. మీరు కుకుంబర్ రైతాతో కూడా టేస్ట్ చేయొచ్చు. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. సో టేస్ట్ విషయానికైతే అసలు ఏమీ బాగాలేదు. గెస్ వాట్? ఏం ఎక్కువ ఉంటుంది గెస్ చేయండి. గాయ్స్, ఇన్స్టాగ్రామ్లో మనకి కొంతమంది కామెంట్స్ చేశారు. సో కొన్ని కమెంట్స్కి రిప్లై ఇస్తాను. సో ఫస్ట్ కమెంట్ వచ్చేసి ఇలా పక్కనైతే యాడ్ చేస్తాను చూడండి. సో 50K పెట్టి ఫారెన్ బీట్ కొనే బదులు సో వెల్ఫేర్కి డొనేట్ చేయొచ్చు కదా అని కమెంట్ చేశారు. సో డెఫినెట్లీ ఇట్స్ అ నైస్ థాట్. బట్ నేను ఆ స్టేజ్లో ఉంటే డెఫినెట్గా డొనేట్ చేస్తా. బట్ యాజ్ ఇఫ్ నౌ ప్రీవియస్లీ మాకు ఒక డాగ్ ఉండింది, జర్మన్ షెపర్డ్. సో అది చనిపోయాక మేము ఇప్పుడు తీసుకున్నాము కొత్త ఫ్లాట్ షిఫ్ట్ అయిన తర్వాత. అండ్ ఇక్కడ కొంచెం వేడిగా ఉంది, లోపలికి వెళ్ళి మాట్లాడతా. గాయస్, మేము వీడిని షో ఆఫ్ కోసం అయితే తీసుకోలేదు. యాజ్ ఏ పెట్ లవర్ మేము మా ఇంట్లో ఒక మెంబర్ లాగా చూసుకుంటాము. అండ్ వీడు మా ఇంట్లో చిన్న కొడుకు లాగా, అంటే మా మదర్కి చిన్న కొడుకు అండ్ నాకు తమ్ముళ్ళలాగా చూసుకుంటాం వీడిని. అండ్ నెక్స్ట్ కమెంట్ వచ్చేసి హస్కీ 20Kకి సేల్ చేసామని చెప్పారు. హస్కీస్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. సో మాదైతే 50K అండ్ సర్టిఫైడ్ విత్ 3 వ్యాక్సినేషను మేము చేయించాము. అండ్ ఇంకా ఇది 9 months ఓల్డ్ హస్కీ మాది. ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయి. ఫుల్లీ కోటెడ్, డబల్ బోన్, సింగిల్ బోన్ విత్ బ్లూ ఐస్, కాపర్ కోటెడ్ అండ్ గ్రే ఐస్, ఇలా చాలా ఉన్నాయి. మేబీ సమ్మర్ కాబట్టి అయినా ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా సేల్ చేస్తూ ఉంటారు. బట్ క్వాలిటీ మ్యాటర్స్. ఎవరి బడ్జెట్ని బట్టి వాళ్ళు కొంటూ ఉంటారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే నేను పప్పీస్ సేల్ చేయలేదు, కొలాబరేట్ చేశాను. హైదరాబాద్ నుంచి మనకు ఒకరు కాంటాక్ట్ అయ్యారు. సో వాళ్ళు సేల్ చేస్తున్నారు. కావాలంటే నేను వాళ్ళ నంబర్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చెక్అవుట్ చేయండి. అండ్ ఇంకొక కమెంట్ ఏంటంటే మీరు సింగిలా అని అడిగారు. అయితే ఏంటి బాబు, రెడీ టు మింగిలా? సో ఫస్ట్ చదువుకోండి అండ్ బీ ఎ జెంటిల్మ్యాన్. ఫైనలీ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఒక ఇల్లు, ఒక కారు అండ్ పేరెంట్స్ని బాగా చూసుకోండి. అండ్ ఇలా కమెంట్ పెట్టి మీరు సింగిలా డబలా అంటే మీకు ఎందుకు అవసరమా? Guys, that's it for today's video. So if you like this video, please do like, share and subscribe to my channel. Till then, bye bye, love you guys.